ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారు ఆశిస్తున్నాను. ఈ సమయంలో మనము నేటి కాల పరిస్థితుల్లో మనం గమనిస్తే చాలా క్రైస్తవులు హింసను, నిందను, వేదనను, అలాగే హతసాక్షులు కావడం నేటి సమాజంలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే కూలంకుషంగా బహిర్గతంగా అది రుజువవుతుంది. అయితే నేటి సమాజంలో ఎదుర్కొనడమే కాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య ప్రారంభించాడో, సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడిందో, సంఘ పరిచర్య ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుంచి నేటి వరకు క్రైస్తవుల మీద హింస మొదలవుతుంది. అయితే వారు అనుకుంటున్నారు అందరూ యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తున్నాయి, యేసుక్రీస్తుకు అనుకూలమైన ప్రభుత్వాలు రావడం లేదనైతే ఏది ప్రభుత్వము యేసుక్రీస్తుకు అనుకూలము కాదు, ఏది వ్యతిరేకతమైనది కాదు. అయితే మనము మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక వచనం ఉన్నది. అయితే మీరు ఆత్మను చంపువారికి మాత్రమే భయపడుడి. మీరు దేహాన్ని మీరు ఈ లోకంలో చంపడానికి చాలామంది ప్రయత్నిస్తారు. అయితే దేహమును మరియు ఆత్మను చంపు తండ్రికి మాత్రమే మీరు భయపడుడి అని వాక్యం సెలవిస్తుంది. మనము దేహాన్ని చంపే ఈ లోకానుసారమైన నాయకులకు, ఈ లోకానుసారమైన మతోన్మాదులకు మనము భయపడితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేహమును మరియు ఆత్మను చంపు తండ్రి అయిన దేవునికే భయపడండి. ఎందుకంటే మనకు ఒక తీర్పు ఉంది, మనకు ఒక రాజ్యం ఉన్నదని జ్ఞాపకం చేసుకుని అలాగున మీ యొక్క పరిచర్య కానీ, మీ యొక్క సువార్త భారం కానీ ముందు కొనసాగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వేడుకొంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.